నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు, బుధుడు, రాహు, గురువు వృషభ రాశిలో 5వ ఇంట సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితము క్రియేటివ్ భావనలు వస్తాయి, సంతాన యోగాలు ఉన్నాయి, విద్యార్థులకు విద్యా అభివృద్ధి కనబడుతోంది. అయితే శుక్రుడు మేషరాశిలో 4వ స్థానంలో ఉండడం వల్ల ఇంటి విషయాలలో హుషారుగా ఉండే సమయం కనబడుతోంది, అభివృద్ధి కూడా గోచరిస్తోంది. శని మీ రాశిలో వక్రంగా మొదటి ఇంటిలో ఉంటున్నాడు. దానివల్ల మీకు కొంత ఆత్మవిశ్వాసం తగ్గినట్టుగా కనబడుతుంది, ఆలోచనల్లో గందరగోళ స్థితి ఏర్పడుతుంది. అయితే కుజుడు సింహరాశిలో 8వ ఇంట సంచారం చేయడం వల్ల రహస్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అనూహ్యమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పరీక్షలు రాసే విద్యార్థులకు ఇది మంచి అనుకూలమైన కాలము. కళా విద్య, సంగీతము, రచనా రంగాల్లో ఉన్నవారికి మెరుగైన అభివృద్ధికి ఇవి రోజులు. అయితే సీనియర్ గైడ్ చేయడం వల్ల ఒక స్పష్టత మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. సీనియర్స్ గైడెన్స్ తప్పనిసరిగా తీసుకోండి. కొన్ని అసంతృప్తులు ఉన్నప్పటికీ మీరు సక్సెస్ సాధించే అవకాశము విద్యార్థులకు గోచరిస్తోంది. ఇంకా ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక గతంలో మీరు చేసిన కృషికి ఇప్పుడు గుర్తింపు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆఫీసులో కొత్త కొత్త బాధ్యతలు, కొంత ఒత్తిడి కూడా మీరు ఈ సమయంలో తీసుకున్నప్పటికీ మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగం విషయంలో కొన్ని మార్పు చేర్పులు చేయాలి అని అనుకుంటే కనుక తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. సీనియర్లు ప్రశంసిస్తారు, మీ యొక్క సహచరులతో మితంగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఐడియాలు మీకు ఏవైతే థాట్స్ వస్తాయో ఆ ఐడియాలని ఇంప్లిమెంట్ చేయడం కోసము లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. త్వరితగతిని పూర్తి చేసుకునేందుకు ప్రయత్నాలు చేసుకోండి. అయితే కొత్త ప్రాజెక్టులు మొదట్లో చాలా కష్టంగా ఉన్నప్పటికీ మీ సహచరుల యొక్క సపోర్టుతో దాన్ని సునాయాసంగా చేయగలుగుతారు. సరఫరా వ్యవస్థ చూసినట్టయితే కనుక మళ్ళా పునఃపరిశీలన చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. చిన్న చిన్న మోసాలు జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఐటీ రంగంలో చూసినట్టయితే ప్రాజెక్టుకి డెడ్లైన్ దగ్గర పడడంతో మీలో ఎక్కువ ఒత్తిడి కనబడుతుంది. ఇన్నాళ్ళు లేజీగా ఉండి ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాన్ని మీరు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. తర్వాత పాతవి ఏవైనా మీరు అంటే గతంలో బకాయిలు కావచ్చు, బిల్లులు కావచ్చు, అవి ఇప్పుడు తిరిగి వసూలయ్యే అవకాశం కనబడుతోంది. కొంతమందికి సాఫ్ట్వేర్ అంశాల్లో సపోర్టు ఇవ్వరు. మీ సహోద్యోగులు కావచ్చు, మీ పై అధికారులు కావచ్చు, మీకు సపోర్ట్ ఇవ్వనందువల్ల మీకు మీరే స్వయంగా నేర్చుకునే ప్రయత్నం చేసుకోండి. వర్క్ షెడ్యూల్ని ప్లాన్ చేసుకుని దాని మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తే సక్సెస్ సాధిస్తారు. తర్వాత రాజకీయ రంగం చూసినట్టయితే కనుక ఇది మౌనంగా ఉండవలసిన సమయము. వ్యాఖ్యల మీద నియంత్రణ అవసరము. అంటే మీరు మాట్లాడే మాటలు కానీ, రాజకీయ నాయకులు ప్రజలకు ఇచ్చే హామీలు కానీ ఏవైనా సరే ఈ వారం రోజులు మీరు ఏమీ మాట్లాడకుండా, వాగ్దానాలు ఇవ్వకుండా మౌనంగా ఉన్నట్టయితేనే మంచిది. అయితే పార్టీలో పదవికి కొంత అస్పష్టత ఉంటుంది. మీరు చేపట్టిన పదవికి కానీ, రాబోయే పదవికి కానీ ఒక క్లారిటీ అనేది ఉండదు, కొంచెం అగమ్యగోచరంగా ఉండబోతోంది. అయితే మీ పై అధికారులతో సంబంధాలు మాత్రం యథావిధిగా మామూలుగానే ఉంటాయి కానీ పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఉండవు. గ్రామీణ ప్రజలతో కనుక మీరు మమేకమయ్యి పని చెయ్యగలిగితే వారి యొక్క మద్దతును మీరు పొందుతారు. ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే నిద్రలేనితనం ఉంటుంది. ఒత్తిడి వలన నరాల బలహీనత వచ్చే అవకాశము, దీనితో పాటు తలనొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల అంటే కరెక్ట్ డైట్, సమయానికి ఆరోగ్యకరమైన ఫుడ్ తినకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే పాత అనారోగ్య సమస్యలు, తీవ్రమైన వ్యాధులు, రుగ్మతలు ఉన్న వాళ్లకు తిరిగి మళ్ళా వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. మందులను నిర్లక్ష్యం చేయకండి. తర్వాత కుటుంబ జీవితం చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొంత మీరు చొరవ తీసుకుని ఏ పనైనా చేయాలి. సోదరుల మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకుని మీ సోదరులతో మంచిగా మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. పిల్లల యొక్క
డెవలప్మెంట్కి మీరు చాలా ఎక్కువగా సంతోషపడే అవకాశం ఉంది. పిల్లల ద్వారా మీకు మంచి జరిగే అవకాశం గోచరిస్తోంది. అయితే ఇంట్లో అలంకరణలు కానీ, చిన్న చిన్న స్థానచలనాలు కానీ గోచరిస్తున్నాయి. చిన్న చిన్న మార్పులు కూడా చేయబోతున్నారు. ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక ఖర్చులు నియంత్రణలో ఉంచగలిగితేనే లాభదాయకంగా ఉండబోతోంది. అప్పులు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఆలస్యం వల్ల నష్టం మీకే వాటిల్లే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వాహనాల యొక్క రిపేర్లు కానీ, ఇంటి మెయింటెనెన్స్ కానీ ఇలాంటివి తప్పవు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే తక్కువ ఖర్చులు పెట్టుకొని ఖర్చుల మీద నియంత్రణ కానీ, ఒక ప్లానింగ్ కానీ పెట్టుకున్నట్టయితే ధనము సేవ్ చేసే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే నీటి కొరతకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దానికి ప్రత్యామ్నాయాలు వెతకండి. కానీ ప్రభుత్వం నుంచి మీరు అనుకున్న సమయానికి సహాయం లభించకపోవచ్చు. సేంద్రియ సాగు మీద దృష్టి పెట్టిన వారికి మంచి మార్కెట్ పలికే అవకాశం గోచరిస్తోంది. పశుసంవర్ధక శాఖ నుంచి మీకు ఆ డిపార్ట్మెంట్ నుంచి, గవర్నమెంట్ తరపు నుంచి మీకు సమయానికి మద్దతు లభించే అవకాశం గోచరిస్తోంది. భూమి అద్దెకి ఇవ్వాలనుకుంటే కనుక, అంటే కౌలుకి ఇవ్వాలన్నా, ఇంకొకరికి అద్దెకి ఇవ్వాలన్నా కానీ ఇది మంచి సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఇంకా అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, శనివారం రోజు శని భగవానుడికి పూజ చేయించుకోండి. దీంతోపాటు ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. నల్లని వస్త్రాలు సాధ్యమైనంత వరకు ధరిస్తేనే శుభప్రదము. ఎక్కడికి వెళ్ళినా సరే సాధ్యమైనంత వరకు నలుపు కానీ, నీలం కానీ ధరించే ప్రయత్నం చేసుకోండి. నల్ల మినపప్పును, ఇనప సామాగ్రిని దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. దుర్గామ్మవారి ఆలయ సందర్శనం చేస్తే సర్వే సర్వత్రా విజయాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, గ్రహస్థితులు. నమస్తే.